కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. సచ్చినా బతికినా మంచున్నా చేసిన ఈ కొత్తగూడెం ప్రజలతోనే, కొత్తగూడెం ప్రజలకు నాకు దేవుడితో సమానం ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చిన వాడిని కాదు, స్థానికుడిని నేను. అందులో ప్రజలు కూడా స్థానికులకే ఆదరణ చేస్తారని అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా పలికేవాడిని, వనమా అంటే ఓ అంటే అనేవాడిని. రాత్రి అనక పగలనక ఎప్పుడు పిలిచినా 24 గంటలు ప్రత్యేకంగా ప్రజలతో మమేకం ఉన్న వ్యక్తిని. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కొత్తగూడెం నియోజకవర్గానికి. కిన్నెరసాల నీళ్లు కానీ, మురియలవాగు బ్రిడ్జి కానీ, రైల్వే అండర్ బ్రిడ్జి కానీ చెప్పకపోతే అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమం చేశారు. మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా తప్పకుండా లోగడ కంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క మాటని నేను నిలబెడతాను. అందువల్ల ప్రజలు కూడా కారు గుర్తు మీద ఓటేయండి. ఎప్పుడు ఉన్న మీ పక్కనే ఉంటాను. ఏదైతే మీరు వనమాని పిలిస్తే మరి పలికేవాడిని కాబట్టి కారు గుర్తు మీద ఓటు వేయండి, నన్ను గెలిపించవలసిగా కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తా ఉన్నాను. రాష్ట్ర సాధకుడు, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆశీస్సులతోని కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే తన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. వారికి ముందుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వనమా వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లా రాజకీయాల్లో ఒక అజాత శత్రువు. కింది స్థాయి నుంచి అనేక పదవులు అలంకరించినటువంటి నాయకుడు. కొత్తగూడెంలో ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు తెలిసినటువంటి వ్యక్తి. కొత్తగూడెం అంటే వనమా, వనమా అంటే కొత్తగూడెం అంటే విడదీరనటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు ఆశీస్సులతోని వారిని కొత్తగూడెం అభ్యర్థిగా బరిలో నిలపడం జరిగింది. కొత్తగూడెం ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు వనమా గారి గురించి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగి అన్ని విషయాలు మంచి చెడులు కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు చూసిన వ్యక్తి. కాబట్టి మేము మీడియా ద్వారా కొత్తగూడెం ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున